నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు, రాజ్యాధికారానికి అవమానం పడుతున్నటువంటి జాతులు, రాజ్యాధికారానికి భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి జాతులు మాట్లాడకపోతే నీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే అగ్రవర్ణాలకే ఉపయోగపడుతున్నాయి. అగ్రవర్ణాలు నీ ఓటు బ్యాంకును వాడుకొని, అగ్రవర్ణాలు నీ ఓటు బ్యాంకుతో రాజ్యాధికారం సంపాదించి, అగ్రవర్ణాలు నీ ఓటుతో పార్లమెంట్లో కూర్చొని పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినామంటే, మరి నీకోసం నువ్వు ఎప్పుడు ప్రశ్నిస్తావు? నీకోసం ఎప్పుడు నువ్వు నిలబడతావు? నీ జాతి కోసం నువ్వు ఎప్పుడు నిలబడతావు? నీ జాతి పైన అగండాలు, అబండాలు, అనేకమైన నిందలు, ఎన్నో భయంకరమైన కుట్ర కుతంత్రాలు చేస్తుంటే నువ్వు ఇంకెప్పుడు మౌనంగా ఉండి నువ్వు ఎవడికో బానిసత్తాన్ని కోరుకొని వాడిచ్చే డబ్బులకు అమ్ముడు పోతే, ప్రతి ఒక్కరు కూడా మీలాగానే ఉంటే, జాతిలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు, కనీసము ప్రశ్నించలేని బిడ్డల గొంతుకలు ఏమైపోతాయి? చాలా బాధాకరం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి కుట్రల కుతంత్రాలు, ఒక పక్కన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చాలామంది నకిలీ పాస్టర్లు, చాలామంది హిందుత్వం ముసుగులో ఉండి లక్షల డబ్బులు దండుకొని క్రైస్తవ సమాజాన్ని అమ్మేసే విధంగా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి తప్పుడు సమాచారాన్ని అందిస్తూ నిజమైనటువంటి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు కొంతమంది నకిలీ పాస్టర్లు. ప్రవీణ్ పగడాలన్న చేసినటువంటి అనేకమైన విశ్లేషణ, ఎక్కడ ఎక్స్పోజ్ కానటువంటి ఒక వీరుడు, ఎక్కడ నేను ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నాను ఎక్కడ చెప్పుకోలేదు. ఎవరికైనా ధీటైన సమాధానం చెప్తూ, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, బైబిల్ను గౌరవిస్తూ, మతాలను గౌరవిస్తూ, కులాలను గౌరవిస్తూ, మనుషులను గౌరవిస్తూ, ఆనాటి కాలంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి చట్టాలను ఈ సమాజానికి చెబుతూనే ఓ ప్రశ్నించే గొంతుకగా నిలబడ్డటువంటి హతసాక్షి ప్రవీణ్ పగడాల గారు. ఈరోజు చాలా వరకు ప్రవీణ్ పగడాల విషయంలో చాలా వరకు కోట్ల రూపాయల చేతులు మారినాయి. చాలామంది సొమ్ము చేసుకున్నారు, చాలామంది మాట్లాడారు, చాలామంది వివిధ రకాలుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక మేధావి ఆయన మరణము ఎన్ని లక్షల మందిని లేవనెత్తింది. ఒక మరణము ఎంతోమంది జీవితాలకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒక మరణము ఎంతోమందికి భరోసానిస్తుంది. ఒక మరణము ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తుందని చెప్పడానికి ప్రవీణ్ పగడాల గారు ఒక నిదర్శనం. చాలామంది పిరికి వాళ్ళుగా బతుకుతారు, చాలామంది కనీసం పేరు చెప్పడానికి కూడా భయపడతారు, చాలామంది పే బ్యాక్ టు సొసైటీ చేయడానికి భయపడతారు, చాలామంది నిజాలు తెలుసుకోవడానికి భయపడతారు, చాలామంది అబద్ధాలు ఆడే అటువంటి క్రమంలో అబద్ధాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు, చాలామంది సత్యం గురించి ఆలోచించేటువంటి సందర్భాలు ఉన్నా కూడా ఆలోచించలేనటువంటి సమయభావం కూడా ఇవ్వరు. వాళ్ళందరూ కూడా నిజంగా ఎప్పటికైనా ప్రమాదమే వాళ్ళందరి వల్ల. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకునేటువంటి సమాజంలో మనువాద పార్టీలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి సమాజాన్ని కొనేసేటువంటి ప్రయత్నం గత 75 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా వేల సంవత్సరాల నుంచి కూడా అణచివేత గురైపోతూనే ఉన్నాం. ఇప్పటికైనా రాజ్యాధికారమే లేకపోతే, రాజ్యాధికారం కోసం కొట్లాడకపోతే రాబోయే రోజుల్లో భయంకరమైన పరిస్థితులు ఉంటే ప్రశ్నించే గొంతుకలను గుర్తిస్తారు, వాళ్ళకి టికెట్ ఇస్తారు, వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు, వాళ్ళు మౌనంగా ఉండమని చెప్తారు. నీకు స్వేచ్ఛ అని కూడా వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడాలి, వాళ్ళు చెప్పినట్టు చెప్పాలి. వాళ్ళు జాతి మీద విషం కక్కే క్రమంలో ఉంటే జాతి మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మళ్ళా ఇదే జాతి బిడ్డలు వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మాట్లాడాలి.
కానీ వాళ్ళు మాత్రం సేఫ్గా ఉండాలి. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, ఇలా రాజకీయ నాయకులు చేసినటువంటి ప్రతిదీ కూడా నేను చెప్పినటువంటి నిజాలు మాత్రమే. మీ అందరికీ తెలిసినా కూడా మీరు మౌనంగా ఉంటారు. మీరు ప్రశ్నించలేని గొంతుకలు, మూగమైనటువంటి గొంతుకలు. ఇక్కడ ప్రశ్నించే గొంతుక ఇక్కడ కనిపిస్తున్నది, మీకోసం పోరాడే గొంతుకు ఇక్కడ కనిపిస్తుంది. ఎంతమంది నిజంగా మాదిగలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది ఓబీసీలు, ఎంతమంది రెడ్డిస్ జేబీఎం టీవీ ఛానల్ ఓన్ చేసుకున్నాయి. ఉన్నటువంటి ఎస్సీలు, మాలలు కానీ, మాదిగలు కానీ, క్రైస్తవులు కానీ ఎంతమంది ఓన్ చేసుకున్నారు. ఎలాగో బీసీలు ఓన్ చేసుకున్నటువంటి క్రమం ఉన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఎంతవరకు ఇష్టపడాలో అంతవరకే ఇష్టపడతారు. మరి నిరంతరం అంబేద్కర్ గారిని దళిత నాయకుడు చెప్పుకున్నటువంటి దళితుల పక్షాన కొట్లాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముద్రేసినటువంటి అనేక మంది మనువాదులు, మరి జేబీఎం నినాదంతో కొట్లాడేటువంటి ఈ జేబీఎం టీవీ కోసం ఎంతవరకు మనం సాయం చేస్తున్నాం, ఎంతవరకు నిలబడుతున్నాం, ఎంతవరకు నిజంగా ఈ మనువాద మీడియాతోని ఫైట్ చేస్తుంది, మనువాద రాజ్యంతో ఫైట్ చేస్తుంది, మనువాద పార్టీలతోని ప్రశ్నించే గొంతుగా నిలబడ్డది అని ఎంతవరకు మనం సాయం చేస్తున్నామో ఫస్ట్ గుర్తుంచుకోండి.